సార్ మీ పేరు? నా పేరు నారాయణరావు ఆళ్ళ. ఏం చేస్తున్నారు సార్ మీరు? ఆటో డ్రైవర్ వృత్తి. ఎక్కడ ఏరియా సార్ మీది? 1 టౌన్ 2 టౌన్ మొత్తం తిరుగుతాం. సార్ ఏంటి సార్ కనీ విని ఎరగని రీతిలో కూడా ఈ ప్రాంతానికి వరద రావడం బుడమేర నుంచి మరి ప్రభుత్వం అనేది ఎలా పనిచేసింది? చంద్రబాబు నాయుడు గారు ఫోటో షూటింగ్ చేసుకుని వెళ్ళిపోయాడు 10 రోజులు అని చెప్పి ఆయన మీద విమర్శలు చేశారు కదా, మరి ఎలా జరిగినాయి పనులు? ఈరోజు పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ? విమర్శలు చేస్తే ప్రతి వెధవని చెప్పు తీసి కొట్టకుండా కొట్టుకుంటూ తీసుకుంటూ వెళ్తా. 1 టౌన్ కానీ 2 టౌన్ కానీ ఎవడైనా సరే, ఏ ఎదవైనా సరే, ఏ ఎమ్మెల్యే నా కొడుకైనా సరే, ప్రతి ఎదవలందరూ కూడా చేయాలని చేయలేక ఒక రూపాయి కూడా సాయం చేయకుండా ప్రజల్లో వచ్చి కలవకుండా 10 నిమిషాలు అక్కడ 10 నిమిషాలు అక్కడ స్వయంగా చేసిడు ఈ జగన్ రెడ్డి గారు అన్నవాడు కైకోగాడు. నానా సర్వనాశనం చేసిన రాష్ట్రాన్ని ఏ వంతుని చేయాలో, ఏ వంతుని ఏ కాలువలు కూర్చోాలో అది తెలియకుండా భ్రష్టు పట్టించాడు రాష్ట్రాన్ని మొత్తం అంతా. ఈ వెధవ వచ్చింది 5 సంవత్సరాలు. ఈ వెధవ దెబ్బకి చాలా కుటుంబాలు కోల్పోయినాయి. ఈ రోజున చంద్రబాబు గారు ఆ వయసులో వచ్చి, ఆయన 74 సంవత్సరాల వయసులో వచ్చి మొత్తం అందరూ ఎట్టి అందరూ అన్ని చోట్లగా దూదిపాల నరేంద్ర గారు పుణ్యం అంటూ పాలు ప్యాకెట్లు, పందార ఏంటి, బియ్యం ఏంటి, మంచి నూనె ఏంటి, బియ్యం ఇటు మొత్తం అందరికీ సహకారం చేసి ఆ వయసులో అర్ధరాత్రులు పడి కూడా తిరిగి ఆయన ఎంతో సేవ చేసిన నాయకుడు. ఇలాంటి నాయకుడు పుట్టలేడు కూడా. ఇలాంటి వెధవ వచ్చి మధ్యలో 5 సంవత్సరాలు ఎంతలో తిరుగుద్దని ఎదవాగుడు వాగుతున్నాడు. ఇటు చెప్పులు తీసి కొట్టిస్తావు ఆడవాళ్ళ చేత నిన్ను ఎదవా. నువ్వు మళ్ళీ కానీ ప్రజలకు వచ్చి నాటకాలు దింగావంటే ఈ నీ కోటికత్తి డ్రామాలు, గులకరాయి డ్రామాలు ఆపేస్తే మంచిది. నువ్వు పనికిరావు రాజకీయానికి. మేమే చెప్పులతో కొట్టాల్సి వస్తుంది మళ్ళీ నువ్వు కానీ ప్రజలకు వచ్చేవి మాట్లాడావంటే. వెధవ కన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఆ వెధవలో కూడా చెప్పండి ముందు. పవన్ కళ్యాణ్, మా తమ్ముడు పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని, లోకేష్ బాబుని ఇష్ట ప్రకారం హింసిస్తున్నారు. చెప్పుల్లో కొట్టాల్సి వస్తుంది. మొండా కొట్టకలారు ఆడవాళ్ళతో కొట్టేసి వస్తుంది మిమ్మల్ని ఒక ఎదవని. తస్మాత్ జాగ్రత్త. ఒళ్ళు తగ్గి పెట్టుకోండి. మీరు ఏం చేయాలని చేయండి. చేత కాదు మూసి కూర్చోండి. ఆల్రెడీ మీరు ఏం చేయలే. కనీసం ఒక పాలు బ్యాట్ ఇవ్వడం చూడలే ఎక్కడ. నేను మొత్తం అంతా తిరిగా, మొత్తం అంతా తిరిగా. బాబు గారు ఎక్కడ ఉంటే అక్కడికే వెళ్ళాం. ఇలాంటి వెధవలు అందరూ వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేసి వెళ్ళినందుకు ఈ వెధవలు మళ్ళీ ప్రజలు 11 కోట్లు చెప్పులతో కొట్టినా కూడా సిగ్గుచారం లేకుండా 5 సంవత్సరాలు ఇస్తేనే ఇలా అయిపోద్ది. మళ్ళీ మనమే సీఎం అవుతాను ఎదవాగుడు పోతున్నాడు. ఎవడరా నీకు వేసేది ఓట్లు ఇక్కడ ఏరియాలో? ఏపీలో ఎక్కడ నీకు ఓట్లు వేయరా నీకు? నేను చెప్తున్నాను జాగ్రత్త వెధవ. నీ వెధవ కోడికత్తి డ్రామాలు ఆఫ్ చేసేసి మూసుకొని ఏ కుంగుడిగాలు ఏరుకుంటో ఏ జైలుకి వెళ్తా వెళ్ళి అసలు నేను జైల్లో వేసేయాలి. ఎందుకు వేయట్లేదు నాకు అర్థం కావట్లా. ఈ పోలీసు వాళ్ళకి చేత కావట్లేదా? జడ్జిలు చేత కావట్లేదా? లాయర్లు చేత కావట్లేదా? ఆ కోడికత్తి డ్రామా సంగతి అలా పెట్టి చిన్నాన్న గారిని అంత దారుణంగా చంపించాడు ఆ వయసులో. రేపు మాప 2-3 సంవత్సరాలు చచ్చిపోయే వ్యక్తి లాంటి మనిషిని, అంత గొప్ప నాయకుడిని, వైఎస్ఆర్ రెడ్డి గారి తమ్ముడిని ఆ రకంగా నరికించినందుకు అసలు వీడికి శిక్ష ఎందుకు పట్టలేదు? ముందు ఈయన లోపల వేస్తారు వేయరా? వీడు వేయకపోతే మీరు వేస్తే మేమేం చేయాలో వేయాల్సి వస్తుంది. జాగ్రత్త. ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు ఏం చేయాలో చెయ్యి. నువ్వు ఎక్స్ట్రాలు చేసి అవన్నీ చేసిన యాదవ డ్రామాకలన్నీ ఆ నందిగా సురేష్ గారు అదొక యాదవ పోటుండి నా కొడుకాడు. ఈడొక పెద్ద పోటుండి నా కొడుకు. ఈడు వెనకాల ఎమ్మెల్యేగా పోటుండి నా కొడుకులు. ఈ వెధవల ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మంచిది. ఆ బోట్లు కావాలని చేపించి ఆ జనాలను చంపుదాం ప్లాన్ చేశాడు ఈ వెధవీడు. 30 లక్షల మంది జనాన్ని చంపుదాం ప్లాన్ చేశాడు. ఆ ఏరియా మొత్తం మునిగిపోతే అన్ని రకాలుగా చంద్రబాబు అంత చేసినా కూడా ఏం చేయలేని ఎదవాగులు పోతున్నాడు. ఆ రోజా ఒకరిది చెప్పు తీసి కొట్టిస్తాం మొన్ననే. అది అసలు అడ్రస్ లేదు. కొడాల నానిగాడి ఎక్కడ అడ్రస్ లేడు. పేరు నానిగాడి ఎక్కడ అడ్రస్ లేడు. ఆడొక తొరి నా కొడుకు ఆడేం మాట్లాడుతున్నా ఆడికే తిరిగి ఇట్లా మాటికి ఈ వీడియో మీదకి వచ్చి ఆడికి వచ్చి చెప్పులు తీసుకోవాల్సి వస్తుంది. నా కొడకలారు మిమ్మల్ని అని చెప్పి నేను హ్యామరింగ్ వార్నింగ్ ఇస్తున్నా ఆటో డ్రైవర్కి. శుభ్రంగా అన్ని ఆహారాతులు కష్టపడి అన్నీ చేస్తున్నారు. ఎవరికి ఇబ్బంది లేకుండా హ్యాపీగా తిరుగుతున్నారు ఈ 4 రోజుల నుంచి. కావాలంటే కళ్ళు దొబ్బినా చూసుకొని వచ్చి మీరు అందరూ ప్రతి ఏరియాకి చెక్ చేసుకోండి. మీరు వచ్చి వైఎస్ఆర్ కాలనీ కానీ, బాంబే కాలనీ కానీ ఇవన్నీ చూసుకోండి. మీరు వచ్చి చూసి మాట్లాడండి. చూసి మాట్లాడితే బాగుంటుంది. జనాలు చెప్పులతో కొట్టారు కదా మిమ్మల్ని. 11 కోట్లు చెప్పులతో కొట్టారు అంటే మనిషికి 2 చెప్పులు ఉంటాయి కాబట్టి 11 కోట్లతో చెప్పులతో కొట్టినా మీకు బుద్ధికి రావట్లేదు. ముందా కొడకలారు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది. మీరు జాగ్రత్త. ఇదే మళ్ళీ రిపీట్ అవుతుంది మళ్ళీ మీకు. ₹1 ఆడు బాగుంది. ఎవరికి ఇచ్చాడు ₹1? ఆడు ఇస్తాను ఎలా చేయాలో ఎలాగివ్వాలో అన్నాడు అంతే. ఆడు ఇచ్చింది లేదు. ఆడు ₹1 ఎవడాడు? ఆఫ్టర్ ఆల్ ఇడియట్ గడాడు. నిన్నగా మొన్న హీరోలు ఇచ్చారు 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు. వాళ్ళు చూసి సిగ్గు తెచ్చుకోవాలి. ముండావడకలు వాళ్ళు సినిమాలు ఆఫ్ చేశాడు. పవన్ కళ్యాణ్ సినిమాలు ఆఫ్ చేశాడు వెధవ. వాళ్ళ కుటుంబం మొత్తం అందరూ చేస్తున్నారు. వీడేం చేశాడు చెప్పండి? వీడి తరపున వీళ్ళకి ఇచ్చామని చెప్పి ఏ ఎదవని వచ్చాడా చెప్పండి ముందుకు. ఎదవ రాలా. కనుక చాలా గట్టి వార్నింగ్ ఇస్తున్నాం. మూసుకొని కూర్చుంటే అన్నీ మంచిది.
సార్ 3 నెలలు అయిపోయింది కదా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఆ. ఎలా అనిపించింది సార్ ఏంటి అసలు? బ్రహ్మాండం. జనాలు అందరూ అట్టడుగులో గెలిపిన అందరూ వెలుగులోకి వచ్చాండి. ఎంతోమంది ఆడవాళ్ళు ఎంతో హ్యాపీగా ఉన్నారు. అసలు ఆ పెన్షన్లు ఏంటో ఈడేమో 6ంటికి 7ంటికి ఇంకా సర్వర్ పని చేయడం నాటకాలు చేసి చాలామంది డబ్బులు ఎక్కొట్టాడు పెన్షన్లు ఆడు. కానీ చంద్రబాబు గారు ఆ వయసులో వచ్చి 5ంటికి తలుపు కొట్టి అందరికీ 7,000 ఇస్తామని 7,000 ఇచ్చారు. మళ్ళీ ఎమ్మడి నెల తిరగగానే మళ్ళీ 4,000. అలాగే నిత్యావసర వస్తువులు ఎవ్వరికి లోటు లేకుండా ఇంటి నిండా సామాన్లు ఉన్నాయి. బియ్యం కానీ నూనె కానీ అన్నీ ఎటు అంత బాగా చేశారు. ఇలా పరిపాలన ఎవరు చేయలేరు. అలాగే ఓడిపోయిన కేసీఆర్ కూడా ఆడి వెధవలాగా రేవంత్ రెడ్డి గారు చేస్తుంటే వాడు కూడా ఎక్స్ట్రా చేస్తున్నాడు. వాడు ఒళ్ళు తగ్గిపెట్టుకుని ఉండాల్సింది. కేసీఆర్ గారు కూడా వార్నింగ్ ఇస్తున్నా హైదరాబాద్కి తెలంగాణకి. ఆయన వాడు ఎవరో ఎంతో కష్టపడుతున్నాడు, ఎంతో చేస్తున్నాడు. ఆయన పేర్లు పెడుతున్నారు. ఈ వెధవలందరూ చేసిన 5 ఏళ్ళు 10 ఏళ్ళు పందికొక్కలా తినేసి ఉండకూడదు. ఈడు 5 ఏళ్ళు తిన్నాడు, ఆడు 10 ఏళ్ళు తిన్నాడు. ఆడికి ఒక 9 కోట్ల జనాభా చెప్పుది కొట్టినా ఆడికి బుద్ధి రాట్ల కేసీఆర్ గారికి. ఆడి కొడుకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాల్సిందని చెప్పి అడుగుతున్నా. చంద్రబాబు గారి తరఫున నేను మాట్లాడుతున్నాను. సరే ఏంటి ఎంతోమంది కార్మికులు రావడం, పారిశుద్ధ్య కార్మికులు రావడం, పోలీస్ వ్యవస్థ కానీ ఎలా పనిచేసింది సార్? పోలీస్ వ్యవస్థ ఏంటంటే చాలా పాపం. వాళ్ళు కూడా భార్య పిల్లలను వదిలేసి ఎంతో కష్టపడి చేశారండి వాళ్ళు. నేను చూశాను కల్లారా. రాత్రులు వైఎస్ఆర్ కాలనీలోకి వెళ్ళా, వరుసగా 5 రోజులు వరుసగా వెళ్ళా. అసలు చాలా బ్రహ్మాండం చేస్తున్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని అందరూ అంత బాగా చేశారు డిపార్ట్మెంట్ మొత్తం అందరూ కూడా. దాంట్లో గతంలో ఎలా ఉంది సార్? గతంలో సరి చేయలేదు. వీడు చెప్పినట్టుగా ఈ వెధ చెప్పిన మాటలన్నీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్లు కానీ వీడు చెప్పిన మాటలు ఎన్ని వాళ్ళు జైలు పాలు అయిపోయారు. వీడు పుణ్యం అంటూ. మళ్ళీ అలాంటి వాళ్ళు తప్పులు చేయకుండా ఉంటే మంచిది. మన జోహార్ గారు ఒకడు వాడు కూడా ఇలాగే ఇది అయిపోయాడు. వీళ్ళందరూ చెప్పుతో కొట్టారు ప్రజలందరూ. ఆ అమ్మాయి కూడా బొమ్మాయి నటి కూడా న్యాయం జరుగుతుంది బాబు గారి పుణ్యం అంటూ కాదుగా. ఇది ప్రజల విషయంలో మాత్రం ఇలాగా మళ్ళీ తప్పులు చేస్తానికి వస్తానంటే చెప్పులతో కొట్టేసి వస్తుంది. మమ్మల్ని తస్మా జాగ్రత్త చెప్పి వార్నింగ్ ఇస్తున్నాను. జోగి రమేష్ గారి అడ్రస్ లేడు. ఈ వెధవలందరూ ఏమైపోయారో తెలియదు. లోకడోసారి వార్నింగ్ ఇచ్చా. ఈ వెధవ కానీ ఓటేస్తే ఏంటి సరనాశనం మన కాలు కింద పోయి మనం తవ్వుకున్నట్టు నేను ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చా. దగ్గర 15 లక్షల మంది చూశారు ఆ మాట. నేను ఆటో డ్రైవర్గా టీవీ 24లో మాట్లాడాను నేను. అది మరి ఇంకా అన్నా క్యాంటీన్లు కొనసాగుతున్నాయా? బ్రహ్మాండం కొనసాగుతున్నాయి. ఫుడ్ లేని వాళ్ళందరూ వెళ్ళి ఫుడ్ తిన్నారు హ్యాపీగా. చక్కగా అట్టు తింటున్నారు. మినపడి తిన్న వాళ్ళు మినపడి తిన్నారు. ఇడ్లీ తిన్న వాళ్ళు ఇడ్లీ తింటారు. చక్కగా మంచి బ్రహ్మాండ ఫుడ్ పెడుతున్నారు. ఈ వేద వచ్చి నాశనం చేశాడు. ఇప్పుడు కూడా ఎటు మొత్తం అందరి చోట్ల లేబర్లు చాలామంది పనులు లేక అల్లాడిపోతున్నారండి. మా కిరాలు కూడా ఆటోలు కూడా పెద్దగా లేకపోతే ఆ జనాభా దగ్గర డబ్బులు కూడా ఏం తీసుకుంటామని మేము కూడా పెద్దగా లేకుండా జనాలకి ఆ అన్నా క్యాంటీన్ చక్కగా భోజనం చేస్తున్నారు. 3 పూటలు హ్యాపీగా ఉంటున్నారు. నో డౌట్. మొత్తం అన్నీ చేసుకుంటూ వస్తున్నారు. ఏమి ఒక్కడు అన్నది అన్నట్టుగా చేస్తున్నారు. చంద్రబాబు గారు ఒకప్పుడు వేరు, కానీ ఇప్పుడు వేరు. ఇప్పుడు ఆయన చేస్తున్నా అంటే దేవుళ్ళు ఆయన మనిషి, ప్రజలే దేవుళ్ళు ఆయనకి. అంత మంచి పరిపాలన. అలాంటి దేవుడు కాలు మొక్కాలని నేను కోరుకుంటున్నాను. ఆ బాబు గారిని కానీ, ఆ లోకేష్ బాబు గారు కానీ, మంగళగిరిలో కానీ ఎంత బ్రహ్మాండం చేస్తున్నారంటే వాళ్ళ ఒక ఇంకెవరి వల్ల కాదు. వాళ్ళే నిత్యం ఉండాల్సిందే ముఖ్యమంత్రిగా. ఎవడైనా కుటుంబం మొత్తం అందరూ వాళ్ళే ఉండాలి. ఇంక ఇలాంటి వ్యధలు రాకూడదు. అది